సో ఈరోజు సిద్ధేంద్రయోగి కళాక్షేత్రానికి వరంగల్ నుంచి సరిత శ్రీనివాస్ గారు వచ్చారు. వారితో ముచ్చటిద్దాం, ఎందుకంటే వారి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎంతోమంది వచ్చారు. వీరొక సంస్థను ఏర్పాటు చేసి కూడా భారతీయ నృత్యాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా కళాకారులను అయితే తీర్చిదిద్దుతున్నారు. మరి వారు ఇక్కడికి వచ్చారు, వారి అనుభూతులను వారి మాటల్లో పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా పొలిటికల్స్ వారికి స్వాగతం మేడం. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. మేము సరితా శ్రీనివాస్ అండి, శ్రీనిధి నృత్య కళాక్షేత్రం వరంగల్ తెలంగాణ నుండి వచ్చాము. సో వీఆర్ సో హ్యాపీ టు హియర్ టు పార్టిసిపేటింగ్. చిన్నప్పుడు ఎప్పుడో నేను పార్టిసిపేట్ చేశాను ఇక్కడ, ఎప్పుడో ఇంకా అప్పుడు కూచిపూడి అంటే బుక్కుల్లో చదవడము అది ఉంది. పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, థియరీ చెప్తా ఉన్నప్పుడు, కూచిపూడి విలేజ్ ఎక్కడుంది మేడం, దాని స్టోరీ ఏంటి, అసలు ఈ బుక్లో ఇంతమంది గురువులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ మేము చూడొచ్చా, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ పిల్లలు నన్ను అడుగుతూ ఉండే. సో వాళ్ళందరికీ ఎట్లా అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆ విలేజ్ని ఎలా చూపించాలి, ఇంతమందిని గ్యాదర్ చేసుకొని ఒక్కసారి నేను తీసుకెళ్తే అది నార్మల్గా ఉంటుంది. సో ఈ హెరిటేజ్ సొసైటీ వారు మా అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని, పిల్లలందరి కోరికను, అంటే వాళ్ళు చదువుతున్నటువంటి థియరీలో ఉన్నటువంటి గురువులందరినీ కూడా మనము కళాక్షేత్రంలో కానీ చిన్న సత్యం గారి ఆశ్రమంలో కానీ మనం చూడొచ్చు. సో మనకేంటంటే కూచిపూడి గురువులకి ఆది గురువైనటువంటి ఆదిదేవత అయినటువంటి బాలా త్రిపుర సుందరి దేవిని కూడా వాళ్ళకు చూపించవచ్చు. ప్రతి ఒక్క నర్తకి కూడా మనము మేకప్ వేసుకున్న తర్వాత బాలా త్రిపుర సుందరి లాగే కనిపిస్తారండి. హెరిటేజ్ సొసైటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. గురువులందరికీ కూడా పాదాభివందనాలతో మేము నమస్కరిస్తున్నాము. ఇంత చక్కటి అవకాశాన్ని మళ్ళీ గురువులందరం కూడా ఎప్పుడెప్పుడో నేర్చుకున్న వాళ్ళం, మా చిన్నప్పటి గురువులను కూడా మేము ఇక్కడ ఈ వేదిక ద్వారా కలుసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు పిల్లలందరికీ కూడా చాలా హ్యాపీ. మాతో పాటు అంటే టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా, మేము ఎంత కష్టపడతామో పేరెంట్స్ కూడా అంతకు రెట్టింపు రిస్క్ తీసుకొని ఇంత దూరం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు చూసారు కదా, మాకు నృత్యం నేర్పినటువంటి గురువులను కలవడం కూడా మాకు పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎంతోమంది అనుకుంటారు తమకు విద్య నేర్పిన గురువులు కలవాలి అనుకుని. ఈ బిజీ షెడ్యూల్లో మానవుడు సంపాదన ధ్యేయంగా బతుకుతున్నటువంటి ఈ కాలంలో 21st సెంచరీలో కూడా ఈ గతంలో మాదిరిగానే వారు సాంప్రదాయాలను పాటిస్తూ ఖచ్చితంగా గురువులను పూజించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం అయితే అది మాటల్లో చెప్పలేనిది. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, వీరి నృత్యకారులు చూడండి. ఏజ్ చాలా చిన్న ఏజ్, వీళ్ళకి దాదాపుగా 5-6 ఏళ్ళు ఉంటాయి. ఆ 5-6 ఏళ్ళ మధ్యలో కూడా వీరు ఈ కళ మీద ఆకర్షితులు అవుతున్నారంటే భారతీయ సాంప్రదాయం గురించి ఇంతకంటే మాటల్లో చెప్పలేము. సో భారతీయ సనాతన సాంప్రదాయం అనేది అంత గొప్పదని చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో అసలు ఆ కళ అంటే ఏంటో కూడా తెలియని వయసు అది. ఆ వయసులో వారు పాడుకోవాల్సిన వయసులో కళ మీద మక్కువ చూపిస్తున్నారంటే ఇంకా దృఢ సంకల్పం అట్లాంటిది. ఎందుకంటే భారతీయ చరిత్ర అనేది అంత గొప్పగా పిల్లల్లో నాటుకుపోయింది అని మనం ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన పని లేదు. పిల్లలతో కూడా ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. హలో నాన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు ఆరాధ్య. ఆరాధ్య, ఓ చాలా మంచి పేరు ఆరాధ్య. సో ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? వరంగల్ నుంచి వచ్చావా? అమ్మ నాన్న వచ్చారా? నాట్యం చేస్తావా నువ్వు? ఓ గుడ్. సో అభినయం అనేది అసలు ఎంత చక్కగా చేస్తున్నారు ఈ ఏజ్లో. అసలు ఆ చేతులు కదిల్చడం కానీ, హస్తాల్ని అట్లా చూపుడు వేళ్ళను కూడా అట్లా కదిల్చడం, ఆ కంటి సైకిల్ కానీ, ఆ కాళ్ళు కానీ, గజ్జెలు కానీ, అంటే ఆ నృత్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప కళను మనకు తెలియజేస్తుందనే చెప్పాలి. థ్యాంక్ యూ నాన్న, చాలా చక్కగా చేసావు. సో ఇంకా మాట్లాడదాం. నీ పేరమ్మా? నా పేరు అశ్విక. ఎంతకాలం నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నావు? ఒక 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావా? తెలుసా కూచిపూడి అంటే? తెలుసు. ఎవరు చెప్తారు నీకు కూచిపూడి గురించి? మేడం చెప్తారు. ఎందుకు నీకు కూచిపూడి నేర్చుకోవాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే డాన్స్ చేయాలని. అందరూ సినిమా డాన్సులు నేర్చుకుంటుంటే నువ్వెందుకు సాంప్రదాయమైన డాన్సులు నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తూ, అంటే క్లాసికల్ డాన్స్ చూస్తూ పెరిగాను, అంటే ఇంట్రెస్ట్ ఉండే మొత్తం. కంచె కార్తిక. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్. సో ఇక్కడ దాకా వచ్చావు కూచిపూడి, ఎట్లా అనిపిస్తుంది?
చాలా బాగా అనిపిస్తుంది. మనము నేర్చుకున్న గురువుల గురించి కొన్ని వాళ్ళ విషయాల గురించి మనం నేర్చుకుంటాము. గుడ్, వెరీ గుడ్. నీ పేరు? నా పేరు శ్రీ విజ్ఞ, శ్రీ విద్య. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? వరంగల్. నువ్వు కూడా కూచిపూడి బాగా చేస్తావా? చేస్తాను ఎందుకు నీకు అంత ఇష్టం కూచిపూడి? ఎందుకంటే నేను చాలా సార్లు చూసాను, నాకు కూడా నేర్చుకోవాలనిపించింది. సో నాకు డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నాకు నేర్చుకోవాలనిపించింది. గుడ్. సో కూచిపూడిలో నీకేమి ఇష్టం బాగా? ఆ గెటప్, స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఇష్టం. సత్యభామ డాన్స్ చేస్తావా నువ్వు? ఎలా అనిపిస్తుంది? ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి ఆ ఫీల్ వస్తుంది. జీ శ్రీనిధి. జీ శ్రీనివాస్, చాలా చక్కగా తయారై వచ్చావు. థ్యాంక్ యూ అండి. సో మోడ్రన్ సత్యభామ అంటే ఇలానే ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎక్కడి నుంచి? మేము వరంగల్ నుంచి వచ్చాం. సో ఇక్కడ దాకా దాదాపుగా 2000 మంది కళాకారులు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? మేము థియరీలో చూసి వాళ్ళ గురించి బాగా తెలుసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ చేసిన దగ్గర మేము చేయటం చాలా సంతోషంగా ఉంది. వరంగల్ నుంచి. సో ఎంతకాలం నుంచి నువ్వు ఈ నృత్యం ప్రాక్టీస్ చేస్తున్నావు? 6 years మొత్తం నేర్చుకున్నావా మరి? నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకునేది ఏమన్నా ఉందా? అంటే ఈ డాన్స్ అనేది ఇంకా స్టాప్ అయితే ఏముండదు. మనం ఎంత నేర్చుకోవాలనుకున్నామో అది ఇంకా గో ఆన్ అవుతూ ఉంటుంది. సో నాటకాలు కూడా ఆడతావా నువ్వు? లేదు. ఓన్లీ డాన్స్ ఒకటి చేస్తావు. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీ తోటి కళాకారులు కూడా ఇక్కడికి ఎంతో మంది వచ్చారు, మరి పరిచయాలు చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను. ప్రపంచ వేదికల మీద కూడా ఆడాలనే ఒక సంకల్పం ఉందా మరి నీకు? అవును ఉంది, అందుకే నేను ఈ డాన్స్ నేర్చుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదా, కూచిపూడి అనేది నేర్చుకున్న కొద్దీ ఇంకా నేర్చుకోవాలి అని చెప్పేసి వారు ఎంతో చక్కని మాటని చెప్పారు. ఎందుకంటే ఒక కళ అనేది అంతం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ గురువులు అంతగా ప్రోత్సహిస్తున్నారు. అంటే తెలిసి తెలియని ఏజ్లో కూడా ఒక కళ అనేది ఒక అంతం లేదో ఇంకా భవిష్యత్తు తరాలకు అలా సాగిపోతుంది అని చెప్పి ఒక గొప్ప మాటను వారు చెప్పడం అనేది నిజంగా వారి ఆ మేధాశక్తికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. సో ఎంతోమంది మేధావులు కళాకారులు కూడా ఇంకా వేచి చూస్తున్నారు. మనం వారితో కూడా ముచ్చటించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు సిద్ధేంద్రయుగ కళాక్షేత్రానికి వరంగల్ నుంచి ఆ సరిత శ్రీనివాస్ గారు వచ్చారు. వారితో ముచ్చటిద్దాం. ఎందుకంటే వారి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎంతోమంది వచ్చారు. వీరు ఒక సంస్థను ఏర్పాటు చేసి కూడా భారతీయ నృత్యాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా కళాకారులను అయితే తీర్చిదిద్దుతున్నారు. మరి వారు ఇక్కడికి వచ్చారు, వారి అనుభూతులను వారి మాటల్లో పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా పొలిటికల్స్ వారికి స్వాగతం మేడం. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. మేము సరితా శ్రీనివాస్ అండి, శ్రీనిధి నృత్య కళాక్షేత్రం వరంగల్ తెలంగాణ నుండి వచ్చాము. సో అనేది నిజంగా వారి ఆ మేధాశక్తికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.